హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై సెల్ఫ్ మోనికా. ఈరోజు రెసిపీ వచ్చేసి ముద్దకి కమ్మగా ఉండే కాకరకాయ కారం ఎలా తయారు చేసుకోవాలో నేను చూపించేస్తాను. అప్పో కాకరకాయ అనుకుంటున్నారా? అస్సలు కాదండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏ మాత్రం చేదు లేకుండా చాలా కమ్మగా ఉండే ఈ కాకరకాయ కారం ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీ అందరికీ బాగా నచ్చుతుంది. మీ ఇంట్లో వాళ్ళు కూడా కాకరకాయ అంటే నమ్మరు కూడా, అంత టేస్టీగా ఉంటుంది. మస్ట్ ట్రై రెసిపీ. వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఓకేనా? ఫస్ట్ కాకరకాయలని ఇలా ఈ విధంగా నేను చూపించే విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, రాక్ సాల్ట్ వేసుకోవాలి, కల్లుప్పు, అలాగే కొద్దిగా పసుపు వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇప్పుడు ఈ ముక్కల్లో ఉన్న వాటర్ అనేది మనకి బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా కొంచెం వరకు చేదు అనేది పోతుంది. ఒక 2 అవర్స్ పాటు మనం దీన్ని ఇలా వదిలేయాలి. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ వేయించిన శనగపప్పు, అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు 10, అలాగే 3 టేబుల్ స్పూన్స్ కారం, ఇవన్నీ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలని ఇలాగా సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువే పడుతాయండి, ఆనియన్స్ అనేది. చూడండి, వాటర్ చూడండి ఎలా వచ్చాయో. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో నుంచి వాటర్ అనేది స్క్వీజ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల చేదు అనేది 90% పోతుంది. ఇంకో 10% ఎక్కడ అనుకుంటున్నారా? చూడండి, వీడియో ఫాలో అవ్వండి. గట్టిగా స్క్వీజ్ చేసుకోవాలి. చూడండి, ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కాకరకాయ ముక్కలు అనేది ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేయాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఈ 10% చేదు అనేది ఇక్కడ పోతుందండి. ఒకసారి మీరు ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు ఒకసారి టేస్ట్ చేసి చూడండి, అసలు చేదు అనేది అస్సలు ఉండదు. చెక్ చేసుకోండి కావాలంటే, ఓకేనా? ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ అదే ఆయిల్లో పోపు దినుసులు యాడ్ చేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ సన్నగా తరుక్కోవాలి. ఆనియన్స్ కొంచెం ఎక్కువే పడుతుంది కర్రీకి, అలాగే ఆయిల్ కూడా, ఎందుకంటే మనం ఆ పౌడర్ వేసినప్పుడు ఆయిల్ అనేది అది అబ్జర్వ్ చేసేస్తుంది కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు వీటిని మగ్గే వరకు మనం కవర్ చేసుకుందాం. మూత తీసి చూద్దామండి. చూడండి, కొంచెం మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులో పసుపు, అలాగే కరివేపాకు, కొద్దిగా సాల్ట్, అంటే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పౌడర్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, మొత్తం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వేయించుకున్న కాకరకాయ ముక్కలు ఇందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కారం సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. ముక్కలకి బాగా పట్టే వరకు మీరు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మగ్గించుకుందాం. ఒక 3 మినిట్స్ పాటు మూత పెట్టుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే యమ్మీ టేస్టీ కాకరకాయ కారం రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా? బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.